ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మాటలు వినడానికి ఆసక్తితో చేరివచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభువు ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. దేవుని ఉచితమైన కృపలో మరొక అవకాశం మనకు వచ్చింది. ఈ దినము కూడా కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుతం మనము యేసుక్రీస్తు వారి జననానికి సంబంధించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొంతమంది వ్యక్తుల జీవితాలను మనం పరిశీలిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన, కీర్తనల గ్రంథము 2వ కీర్తన 3వ చరణాన్ని చదువుకుందాం. 2వ కీర్తన 3వ చరణం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈరోజు ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం, ధ్యానించుకుందాం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఈ కీర్తనను వ్రాస్తున్నది కీర్తనాకారుడు దావీదు గారు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన ఏం చెప్తున్నారు అంటే, భూరాజులు అంటే భూమి మీద రాజ్యపాలన జరిగించిన రాజులు యెహోవాకును అలాగే ఆయన అభిషిక్తునికి విరోధంగా ఉన్నారట. యెహోవాకు అంటే దేవునికి, మనకు తెలుసు కదా, దేవునికి పాత నిబంధనలో పెట్టబడిన పేరు లేక మనకు కనిపించే పేరు యెహోవా అని. ఆయనకు విరోధంగానే ఉన్నారట, అలాగే ఆయన అభిషిక్తునికి విరోధంగానే ఉన్నారట. ఇక్కడ అభిషిక్తుడు అనగా ఎవరు అంటే దావీదు గారు. ఎందుకు దావీదు గారని మనం అనుకోవాలి అంటే, బైబిల్ గ్రంథంలో అభిషేకించబడిన వారు 2 రకాల వ్యక్తులు మనకు కనిపిస్తారు. ఒకటి యాజకుడు అభిషేకించబడతాడు, 2 రాజులు అభిషేకించబడతారు. పరిశుద్ధ గ్రంథంలో సౌలు గారిని సమూయేలు గారు అభిషేకించారు, అలాగే దావీదు గారిని అదే సమూయేలు గారు అభిషేకించారు. అభిషక్తుడు అనగానే అభిషేకించబడిన వాడు అనగా రాజు కానీ యాజకుడు కానీ. అయితే ఈ కీర్తనను వ్రాస్తున్నది దావీదు గారు కాబట్టి ఇక్కడ రాజుగానే మనం తీసుకోవాలి. ఇక్కడ దావీదు గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, భూరాజులు దేవునికిని నాకును విరోధంగా నిలిచారు అని చెప్తున్నారు. ఎందుకు విరోధంగా నిలిచారు అని ఆలోచన చేస్తే అసలు ఎవరు నిలిచారు? దేవుని చేత అభిషేకించబడి దేవునికి అనుకూలంగా బ్రతుకుతున్న వ్యక్తులకు విరోధంగా ఉండేవారు. ఆ వ్యక్తులకే కాదు, ఆ వ్యక్తులను అభిషేకించిన దేవునికి కూడా వ్యతిరేకంగా ఉన్నట్లే. మరి దావీదు గారికి ఎవరు వ్యతిరేకంగా నిలిచిన భూరాజులు అంటే మనందరికీ బాగా తెలుసు, సౌలు గారు. సౌలు గారు దావీదు గారికి వ్యతిరేకంగా విరోధంగా నిలబడినట్లు మనకి బైబిల్ ఎన్నో ఆధారాలు మనందరికీ తెలిసిన విషయం కూడా. అలాగే ఒక్క సౌలు గారేనా అంటే అబ్షాలోము గారు కూడా. కొద్ది రోజులు దావీదు గారు సింహాసనాన్ని విడిచిపెట్టి అరణ్యంలో పరుగులు తీశారు. ఆ కొద్ది రోజులు అబ్షాలోము గారే తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. ఎందుకు సౌలు గారైనా అబ్షాలోము గారైనా దావీదు గారికి వ్యతిరేకంగా ఎందుకు నిలిచారు అంటే పెద్ద కారణాలేం కాదు, అందులో దోషం దావీదు గారిది మాత్రమే కాదు. సౌలు గారు ఎందుకు దావీదు గారి మీద విరోధంగా నిలబడ్డారు అంటే, కేవలం గొల్యాతు గారిని చంపినప్పుడు ప్రజలు సౌలుకు 1000 కొలది దావీదునకు 10,000 కొలది అని స్తుతులు పాడారు.
దానితో విషపు చూపు నిలిపినటువంటి సౌలు గారు దావీదు గారిని చంపడానికే ప్రయత్నం చేస్తూ పరుగులు తీయించారు. ఇందులో దావీదు గారు తప్పేమైనా ఉందా అంటే లేదనే చెప్పాలి. కేవలం తన ప్రజలైన ఇశ్రాయేలీలను గెలిపించడానికి మాత్రమే దావీదు గారు ప్రయత్నం చేశారు. కానీ ఒక చిన్న పొగడ్త, ఒక చిన్న అభినందన దావీదు గారి మీద విషపు చూపు నిలిచేలా చేసింది సౌలు గారికి. అందుకే ఇక్కడ దావీదు గారు ఏమని చెప్పుకుంటున్నారు అంటే, భూరాజులు మీకును అంటే యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలిచారు. మరి అబ్షాలోము గారు ఎందుకు? అబ్షాలోము గారి విషయంలో కూడా దావీదు గారు పెద్ద నేరాలేం చేయలేదు. కావాలనే అబ్షాలోము గారు ఎన్నో కల్పించుకున్నారు. అమ్నోనుని చంపించారు, దూరంగా పారిపోయారు, అలాగే దావీదు గారి ఉపపత్నులను కూడారు. ఇలాంటి భయంకరమైన కార్యక్రమాలు చేసి తన తండ్రికి విరోధంగా నిలిచారు. ఇక్కడ మనం ఆలోచించవలసింది ఒకే ఒక్క విషయం. భూరాజులైనటువంటి సౌలు గారు కానీ అబ్షాలోము గారు కానీ దావీదు గారికి విరోధంగా నిలవడానికి కారణం దావీదు గారు చేసిన తప్పైతే ఏమీ లేదు. ఒక వ్యక్తి మంచిగా కొనసాగుతూ ఉన్నా చాలామందికి నచ్చదు అనడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. బాగుంది. ఈ విషయం లేక ఈ వచనం కేవలం దావీదు గారికి అలాగే సౌలు గారికి అబ్షాలోము గారికి మాత్రమేనా అంటే ఇక్కడ మరొక విషయాన్ని మనం గమనించాలి. అదేంటి అంటే ఇది ఒక ప్రవచనం కూడా. ఇది ఒక ప్రవచనం కూడా. ఎలా చెప్తాము అంటే, ప్రవచనము అంటే పాత నిబంధన గ్రంథంలో ఎక్కడో ఒక చోట వ్రాయబడిన ఒక వచనం క్రొత్త నిబంధనలో ఖచ్చితంగా మరొక చోట వ్రాయబడుతుంది, అది నెరవేరుతున్నట్లుగా. అలా వ్రాయబడిన సందర్భం క్రొత్త నిబంధనలో కనిపిస్తే మ్యాక్సిమం అదేమవుతుంది అంటే ప్రవచనం. నిజంగానే ఈ వచనం ప్రవచనమా అని గనక మనం ఆలోచన చేస్తే ఒక మాట మనకు కనిపిస్తుందండి. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25వ వచనము నుండి మనం చదువుకోగలిగితే 25, 26 వచనాలు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 25, 26 వచనాలు. అన్యజనులు ఏల గల్లంతు చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి, ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఈ మాట ఆల్రెడీ మనము కీర్తన గ్రంథం 2వ కీర్తన 3వ చరణంలో చదువుకున్నాం. అదే మాట ఇప్పుడు ఇక్కడ వ్రాయబడింది. వ్రాస్తూ నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించా ఒక మాట, అది ఇప్పుడు నెరవేరుతుంది అని ఇక్కడ వ్రాయబడుతుంది. వ్రాయబడుతున్న సందర్భంలోనే మీరు గుర్తించారో లేదో మీకు ఇక్కడ కనిపించవలసిన ఒక విషయం ఏంటి అంటే, మనం 2వ కీర్తనలో చదువుతున్నప్పుడు ఏం చదివామంటే యెహోవాకును ఆయన అభిషక్తునికిని అని చదివాం. అదే మాట ఇక్కడేమని కనిపిస్తుంది అంటే ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అని కనిపిస్తుంది. ఇక్కడ అభిషక్తుడు అనే మాట క్రీస్తు అని కనిపిస్తుంది ప్రియులారా. కాబట్టి మనకేమర్థం కావాలి అంటే 2వ కీర్తనలో చెప్పబడిన ఆ మాట కేవలం దావీదు గారు తన గురించి మాత్రమే కాదని, అది తండ్రి అయిన దేవునికి క్రీస్తుకు సంబంధించిన మాట, ప్రవచనము అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి యెహోవా మీదను ఆయన అభిషక్తుని మీదను భూరాజులు లేచారట. ఆ అభిషక్తుడు ఎవరు అంటే క్రీస్తు అని మనకి క్రొత్త నిబంధనలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, యెహోవా మీదను క్రీస్తు మీదను విరోధంగా నిలవడానికి కారణం ఏంటి, ఎవరు నిలిచారు, ఎవరు ఆ భూరాజులు, ఎందుకు నిలిచారు? ఈ విషయాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు మనకు తెలిసినవి అయినా కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వీలుంటుంది ప్రియులారా. మీరు గమనిస్తే
రెండవ కీర్తన కూడా ఈ పదాలతోనే ప్రారంభమైంది. అన్యజనులు ఏల గల్లంతు చేసిరి అనే మాటతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి మనం ఆలోచన చేస్తే ప్రభువు మీదను క్రీస్తు మీదను భూరాజులు లేచారట. అసలు ప్రభువు అన్న, యెహోవా అన్న, తండ్రి అన్న, దేవుడు అన్న ఒకటే. మనం రెండవ కీర్తనని అపోస్తుల కార్యం 4వ అధ్యాయాన్ని దగ్గర పెట్టుకుంటే ఇక్కడ ప్రభువు అన్న, యెహోవా అన్న ఒక్కరే. యెహోవా మీద ఎదురు తిరిగిన భూరాజులెవరు? ఏమని ఎదురు తిరిగారు? ఎందుకు తిరగవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే ఒక 2-3 రాజులు ఎలా దేవునికి వ్యతిరేకంగా నిలిచారో మనం ఆలోచన చేద్దాం. ముందుగా నిర్గమాకాండము 5వ అధ్యాయము, నిర్గమాకాండము 5వ అధ్యాయంలో ఒక చక్కని సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మోషే గారిని, అహరోను గారిని, మిరియాము గారిని ఐగుప్తు దేశానికి పంపించారు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి. గత భాగంలో మీకు చెప్పాను నేను, మీకా గ్రంథంలో కేవలం మోషే గారు మాత్రమే కాదు, కుటుంబం అంతా వెళ్ళినట్లుగా నేను చూపించాను. ఇప్పుడు మోషే, అహరోను గారు ఫరో దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఫరో గారి మాట లేక మోషే, అహరోను గారులకు ఫరో ఇచ్చే సమాధానం ఎలా ఉంది అనేది ఇక్కడ మనం చూద్దాం. నిర్గమాకాండము 5వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. తరువాత మోషే, అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. అప్పుడు ఫరో ఇలా అంటున్నారు, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయను అనెను. ఇక్కడ మోషే, అహరోను గారు ఫరో దగ్గరకు వచ్చి ఫరో గారితో ఏమని చెప్తున్నారు అంటే, మా దేవుడు ఉత్సవం చేయడానికి అరణ్యానికి వెళ్ళమని చెప్పారు, కాబట్టి ఇశ్రాయేలీలను మాతో పంపించు అని అడుగుతున్నారు. అప్పుడు ఫరో పలుకుతున్న మాట ఏంటి అంటే, యెహోవా ఎవడు? నిజంగా ఈ మాట భయం అనిపిస్తుంది అన్నమాట. యెహోవా ఎవడు? నేను ఆయన ఎరుగను. నేను ఎరుగని ఆయన గురించి ఆయనేదో చెప్పాడు అంటే నేను ప్రజలను పంపిస్తానా? నేను పంపించను అంటున్నాడు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఫరో పలుకుతున్న ఈ మాటను బట్టి మనకేమర్థమవుతుంది అంటే, యెహోవాకు విరోధంగా ఒక కఠినమైన మాట పలుకుతున్నాడు ఫరో. ఫరో ఎవరు? ఐగుప్తు దేశానికి చక్రవర్తి, ఏలిక, భూరాజు, భూమి మీద ఉన్న ఐగుప్తు దేశానికి అధికారి. ఇప్పుడు అతను ఏమంటున్నాడు? యెహోవాకు విరోధంగా మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా ఎవడు? నిజంగా సమస్త సృష్టిని చేసి అందులో ఉన్న సమస్తాన్ని నడిపిస్తూ ఏ దినమైనా ఏ క్షణమైనా సమస్తాన్ని నాశనం చేయగలిగిన దేవుడు యెహోవా. ఆ దేవునిని యెహోవా ఎవరు అని కూడా కాదు, యెహోవా ఎవడు నాకు ఆయన తెలీదు. పోనీ మీరు ఎవరి గురించి చెప్తున్నారు? ఏంటి మీ దేవుడు ఎవరు? మీ దేవుని గొప్పతనం ఏంటి? మీ దేవుడు ఎందుకు ఇలా చేయమంటున్నారు? ఇలా ఏం కాదు, కానీ యెహోవా ఎవడు? నేను ఆయన ఎరుగను, కాబట్టి నేను ఎవరిని పంపను అంటున్నాడు. ఈ సందర్భాన్ని మనం చదువుకున్న వచనంతో పోల్చి మనం చూసుకుంటే మనకేమర్థమవుతుంది అంటే, భూరాజులు యెహోవాకు విరోధంగా లేచిరి అన్న లిస్టులో మనకి ఫరో కనిపిస్తున్నాడు. అంటే భూమి మీద అధికారం కలిగిన ఒక రాజు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఇక మరొక రాజుని చూద్దాం మనం. రాజుల రెండవ గ్రంథము 18వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, యూదులను పరిపాలిస్తున్న రాజు హిజ్కియా గారు. అప్పుడు
అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు యూదుల మీదకి వచ్చి అతని సైన్యాధిపతి లేక అతని దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని రబ్షాకే అనే ఒక వ్యక్తిని పంపించి మీరంతా నాకు దాసులైపోవాలి అని కబురు పంపించాడు. ఈ వార్త విన్నటువంటి హిజ్కియా గారు ఏం చేశారంటే, లేదు, దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు, మనం సన్హెరీబుకి దాసులవ్వాల్సిన అవసరం లేదు అని ప్రజలందరినీ వారించి సైలెంట్గా ఉన్నప్పుడు రబ్షాకే వచ్చి సన్హెరీబు సమక్షంలో లేక సన్హెరీబు పక్షంగా మాట్లాడుతూ చాలా భయంకరమైన పదాలను ప్రయోగిస్తాడు. ఏమి పదాలు వాడారో ఆయన ఒకసారి మనం చూద్దాం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం నుండి చదువుకుందాం, లేదా 29 నుండి చదువుకుందాం. 29 నుండి చదువుకుందాం. హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. ఎవరికి చాలదు? మీరు ఎవరైతే దేవుడని నమ్ముతున్నారో ఆ దేవునికి శక్తి లేదు, నా చేతిలో నుంచి విడిపించే శక్తి లేదు అంటూ యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరు అంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకుని నా యొద్దకు మీరు బయటకు వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచూ ఉండును. రబ్షాకే పలుకుతున్న మాటలేంటి అంటే, హిజ్కియా చేత మీరు మోసపోవద్దు. హిజ్కియా ఏం చెప్తున్నాడంటే, యెహోవా మనల్ని రక్షిస్తాడని మిమ్మల్ని మోసపుచ్చుతున్నాడు, కానీ మీ దేవుడు మా చేతిలో నుంచి విడిపించే శక్తి కలిగిన వాడు కాదు. ఒకవేళ మీరు నా మాట విని అష్షూరు రాజుకి గనుక మీరు దాసులైతే మీ అంజూరపు పండ్లు మీరు తింటారు, మీ బావిలో నీళ్ళు మీరు త్రాగుతారు. లేని ఎడల మేము మిమ్మల్ని ముట్టడి వేస్తాం, మిమ్మల్ని నాశనం చేస్తాం, మిమ్మల్ని స్వాధీనం చేసుకుంటాం. కాబట్టి నా మాట విని మా రాజైన అష్షూరు రాజైన సన్హెరీబు చెంత చేరమని రబ్షాకే పలుకుతూ ఉన్నాడు. అతను పలుకుతున్న మాటలను గనక మనం ఇంకొంచెంగా ఆలోచించగలిగితే 33వ వచనం చదువుకుందాం మనం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనంలో, ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించిన మీరు చూసినంత వరకు మీ చుట్టూ చాలా జనాలు ఉన్నారు కదా, చాలా రాజ్యాలు ఉన్నాయి కదా, ఏ రాజ్యము వారైనా ఏ రాజైనా అష్షూరు రాజు చేతిలో నుండి తమ రాజ్యాన్ని విడిపించుకోగలిగారా? లేదే. మరి మీరెలా విడిపించుకోగలరు అంటూ, హమాతు దేవతలేమాయను, అర్పాదు దేవతలేమాయను, సెపరీము దేవతలేమాయను, హేనా ఇవ్వా అనువారి దేవతలు ఏమాయను, షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనుని విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుననుటకు ఆయా దేశముల దేవతలలో ఏదైనా తన దేశమును మా చేతిలో నుండి విడిపించినదని కలదా అని చెప్పాను. ఏమంటున్నారు వచ్చి? హమాతు దేవతలు ఏమయ్యారు, అర్పాదు దేవతలు ఏమయ్యారు, సెపరీము దేవతలు ఏమయ్యారు, హేనా ఇవ్వి షోమ్రోను ఏదీ లేదు కదా. వీటన్నిటిని అష్షూరు రాజు తన స్వాధీనంలో చేసేసుకున్నాడు. మరి ఇన్ని రాజ్యాలను జయిస్తున్నప్పుడు వాళ్ళ దేవతలు కాపాడలేకపోతే యెరూషలేమును రాజధానిగా చేసుకొని పరిపాలిస్తున్న మీ రాజు హిజ్కియా దేవుడు మిమ్ములను మా రాజైన అష్షూరు చేతిలో నుంచి విడిపించగలడా? అంటే మీ దేవుడు విడిపించలేడు, మీ దేవునికి ఏమీ రాదు. ఎందుకంటే మీ చుట్టూ చూడండి, అంతెందుకు మీ సహోదరులైన ఇశ్రాయేలీలను చూడండి. షోమ్రోను చూస్తాం కదా, షోమ్రోను దేశపు అనే పదం వాడబడింది. మరి షోమ్రోనుని విడిపించలేని దేవుడు యెరూషలేమునైన మిమ్మల్ని ఎలా విడిపిస్తాడు? ఆయన వాళ్ళ దేవుడే మీ దేవుడు కదా, ఇశ్రాయేలీల దేవుడే మీ దేవుడు కదా. మనం చాలాసార్లు మాట్లాడుకున్న విషయం. ఇశ్రాయేలీల రాజధాని షోమ్రోను, సమరియా. యూదుల రాజధాని యెరూషలేము. ఈ 12 గోత్రాలు 2 భాగాలుగా విడిపోయింది. వారి దేవుడు ఎవరో వీరి దేవుడు వారే. కాబట్టి ఇప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు దగ్గర నుండి వచ్చిన రబ్షాకే పలుకుతున్న మాటలు ఏంటి అంటే,
ఏ దేవత వాళ్ళ ప్రజలను కాపాడలేకపోయింది కదా, చివరికి షోమ్రోను దేవుడు కూడా షోమ్రోనుని విడిపించలేకపోయాడు కదా, మరి మీరెందుకు హిజ్కియా చెప్పిన మాట వింటున్నారు? మీ దేవుడు కూడా మిమ్మలను రక్షించలేడు, మీ దేవుడు ఏమాత్రం శక్తి కలిగిన వాడు అని పలుకుతున్నారు. అంటే ఇప్పుడు రబ్షాకే ఎవరికి విరోధంగా పలుకుతున్నాడు? మాట్లాడుతున్నది హిజ్కియా గారిని ఉద్దేశించి అన్నట్లు కనిపిస్తున్నా వెనుక మనకు కనిపించాల్సింది ఎవరు అంటే వారు హిజ్కియా గారి దేవుని మీద విరోధంగా మాట్లాడుతున్నారు. మీ దేవుడు ఏమీ చేయలేనివాడు, చేతకానివాడు, శక్తి లేనివాడు అనే పదాలు మనం ఇక్కడ చూడాలి. కాబట్టి భూరాజులు యెహోవాకు విరోధంగా నిలబడ్డారు అన్నప్పుడు ఒకటి మనకు ఫరో కనిపించారు, యెహోవా ఎవడు అని. రెండు, మనకి సెన్హెరీబు కనిపిస్తున్నాడు, ఏమని అంటే మీ దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు అని. ఇక మూడవ విషయాన్ని మనం గమనించగలిగినట్లయితే మూడవ సందర్భాన్ని కూడా మనం చూసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే హనన్య, మిషాయేలు, అజరియా గార్ల సందర్భం ఇది. వీరెవరు అంటే మనందరికీ వాడుక భాషలో షద్రక్, మేషక్, అబేద్నెగో గారులు. ఈ ముగ్గురు బబులోను దేశంలో ఉన్నారు. బబులోను రాజైన నెబుకద్నెజరు ఒక ప్రతిమను చేయించాడు. అలాగే ఆ ప్రతిమకు నమస్కరించాలి, సంగీత వాయిద్య స్వరాలు వినబడినప్పుడు. కానీ వీళ్ళు నమస్కరించినప్పుడు వీళ్ళ మీద చర్య తీసుకోవలసిందిగా రాజు దృష్టికి తెచ్చారు. ఆ సందర్భంలో పలుకుతున్న ఒక మాట మనం ఇప్పుడు చూడాలి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 14-15 వచనాలు. అంతటి నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షద్రకు, మేషాకు, అబేద్నెగో, మీరు నా దేవతను పూజించుటలేదనియు నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటలేదనియు నాకు వినబడినది, అది నిజమా? రాజు అడుగుతున్నాడు. ఇదిగో షద్రకు, మేషకు, అబేద్నెగో, నేను నిలువబెట్టించిన ప్రతిమను, నా దేవతను మీరు పూజించట్లేదని నేను విన్నాను, ఇది నిజమేనా అని అడిగి, బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణెను, సుంపోనియాను, విపంచికను, సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో మీరు వేయబడుదురు అంటూ, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడున్నాడు? మీరు ఎవరిని చూసుకొని నా దేవతకు నమస్కరింపనంటున్నారు? మీరు ఏమి చూసుకొని నేను నిలువబెట్టిన, మీరు నా దేవతను పూజించుటలేదని అని అడుగుతున్నాడు ఆయన. నేను నిలువబెట్టిన ప్రతిమ, నేను నా దేవతని చెప్పిన దానిని సంగీత పరికరాలతో ధ్వనులతో వినబడినప్పుడు నమస్కరించాలి అని నేను చెప్పిన మాట మీరు వినలేదని నేను విన్నాను. ఇప్పుడు మరలా వినబడినప్పుడు మీరు నమస్కరించిరా సరి, లేని ఎడల నా చేతిలో నుండి మిమ్మును విడిపించగలిగిన దేవుడెవరు లేడు. మీరు మీ దేవుణ్ణి నమ్మి నాకు వ్యతిరేకంగా చేయాలనుకుంటున్నారేమో, ఇది సాధ్యపడదు. నా చేతిలో నుంచి మీ దేవుడు మిమ్మును విడిపించలేడు. ఇక్కడ నెబుకద్నెజరు కూడా మాట్లాడుతున్నది షద్రక్, మేషక్, అబేద్నెగోలతోనే అయినా ఆయనకు తెలియకుండానే ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎవరికి విరోధంగా మాట్లాడుతున్నాడు అంటే దేవునికి విరోధంగా మాట్లాడుతున్నాడు. కనుక మనం ఇక్కడ ఆలోచన చేస్తే 2వ కీర్తనలో వ్రాయబడిన మాట మనం చూస్తే భూరాజులట యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా లేచారట. అందులో ప్రత్యక్షంగా మనం చూసాము, దేవునికిని దావీదు గారికి వ్యతిరేకంగా నిలవబడిన సౌలు గారు, అబ్షాలోము గారు. ఇక 2వ సందర్భంలో మనం ఏం చూస్తున్నాము అంటే దేవునికి విరోధంగా నిలువబడినటువంటి 3 రాజులను చూసాము. ఒకరు ఫరో, 2 సెన్హెరీబు,
3 నెబుకద్నెజరు. ఈ ముగ్గురు కూడా దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవునిపైన ఆధారపడిన పిల్లలకు విరోధంగా మాట్లాడుతున్నారు. దేవుని పిల్లలు దేవుని శక్తిని ఎరిగి ఆయనపై ఆనుకుంటే ఆ దేవుడు ఎవరో తెలియదని ఒకరంటే, ఆ దేవుడు ఏమీ చేయలేడని మరొకరంటే, ఆ దేవుడు నా చేతిలో నుంచి మిమ్మల్ని విడిపించలేరు అని మరొకరు అంటూ దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కాబట్టి యెహోవాకు విరోధంగా మాట్లాడుతున్నారు ఈ ముగ్గురు రాజులు కూడా. బాగుంది. మరి క్రీస్తుకు విరోధంగా మాట్లాడిన రాజులెవరు? యెహోవాకు విరోధంగా మాట్లాడిన వారిని మనం చూసాం. ప్రత్యక్షంగా దావీదు గారికి విరోధంగా మాట్లాడిన వారిని చూసాం. పరోక్షంగా యెహోవాకు విరోధంగా మాట్లాడుతున్న వారిని చూసాం. ఇప్పుడు మనము క్రీస్తుకు విరోధంగా మాట్లాడుతున్న వారెవరు అని మనం చూస్తే మరలా మనకు ఆ ఫరోనే కనిపిస్తాడు. ఎలా క్రీస్తుకు విరోధంగా మాట్లాడాడు ఫరో? మనందరికీ బాగా తెలుసు కదా. దేవుడు అబ్రాహాము గారికి మాటిచ్చారు, నీ సంతానానికి నేను ఈ కనాను భూభాగాన్ని ఇస్తాను అని. భౌతికంగా ఇస్సాకు గారి వలన, యాకోబు గారి వలన వచ్చిన ఇశ్రాయేలీలకు ఆ భూమి ఇవ్వబడాలి. అందులో భాగంగానే 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. యోసేపు గారు ఐగుప్తులో ఉండగా అక్కడ నుండి విడిపించడానికి దేవుడు ఎంపిక చేసుకున్న వ్యక్తి మోషే గారు. అయితే మోషే గారు పుట్టకుండా చెయ్యాలి అన్నది అపవాది ఆలోచన. ఎందుకలా? మోషే గారిని పుట్టకుండా చేయాలి అనుకుంటుంది. ఒక మోషే గారే కాదు, ఇశ్రాయేలీలనే లేకుండా చేయాలి అనుకుంటున్నాడు అపవాది. అందుకే అప్పటి వరకు పుట్టిన వారిని ఎలా ఉన్నా తరువాత పుడుతున్న మగపిల్లలందరినీ సంహరించాలి అని ఫరో ఒక శాసనాన్ని చేయడం మనకు తెలుసు. చూద్దాం ఆ మాట ఒకసారి. నిర్గమాకాండము మొదటి అధ్యాయము ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు ఫరో అంటే, ఇశ్రాయేలీలలో మగ సంతానం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఫరోకున్న ఆలోచన వేరు. ఏంటది? ఇశ్రాయేలీలో మగపిల్లల సంఖ్య విస్తరించిపోతుంది. ఏదైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు వీళ్ళంతా మన అపోజిషన్ పార్టీతో చేరితే మనం గెలవలేమేమో అనుకుని. కానీ అసలు రహస్యం ఫరోకి తెలీదు. ఫరోకి అలాంటి ఆలోచనను కలిగించిందే అపవాది. ఎందుకు అంటే ఇశ్రాయేలీలలో నుండే ప్రపంచ మానవాళిని విమోచించే రక్షకుడు రావాలి. అంతేకాదు అపవాదిని అంతమొందించే వీరుడు కూడా వస్తాడు. ఆయనే ఆ వీరుడు కూడా. మరి ఇప్పుడు ఇశ్రాయేలీలలో నుంచి వచ్చే ఆ క్రీస్తు రాకుండా ఉండాలి అంటే యూదా జాతిలకు ఇశ్రాయేలు ప్రజలంతా అంతమొందాలి. అందుకే ఫరో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, హెబ్రీ మంత్రసానులతో మాట్లాడి కాన్పు పీటల మీదే ఇశ్రాయేలీల మగపిల్లలందరినీ చంపించాలి అనుకున్నాడు. అందులో భాగంగా మోషే గారిని చంపాలి అనుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మోషే గారే ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుంచి విడిపించాలి. అంటే ప్రారంభము నుండి కూడా అపవాది యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి రాకుండా చేయడానికి ఆయా తరాలలో ఆయా రాజులకు ఆలోచన పుట్టించి ఇశ్రాయేలీలలో మగపిల్లలను అంతమొందించాలని ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కాబట్టి వారికి వంశాభివృద్ధి కలిగింది. యేసుక్రీస్తు లోకానికి రావడానికి వీలు కలిగింది. ప్రియులారా, మనందరికీ తెలిసిన విషయాలే ఇవి కదా. ఇక్కడ ఫరోని వాడుకుంటున్నది అపవాది. ఎందుకు అంటే ప్రపంచంలోని మానవాళి పాపాన్ని తీయాలి అంటే పాపరహితుడైన క్రీస్తు కావాలి. ఆయన ఇశ్రాయేలీలలో నుండి యూదా గోత్రములో నుండి రావాలి. కాబట్టి ఇశ్రాయేలీలలో మగ సంతానాన్ని అంతమొందిస్తే ఆయన రాక ఆగిపోతుందనుకుంది. దానికంటే ముందుగా ఇశ్రాయేలులను విడిపించడానికి భౌతికంగా లేక ప్రత్యక్షంగా విడిపించే మోషే గారినే రాకుండా చేయాలి అనుకున్నాడు అపవాది. కానీ అపవాది తలను చితకద్రొక్కగలిగిన దేవుడు, అపవాది తలను చితక త్రొక్కించగలిగిన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి
అపవాది అసలు మోషే గారే పుట్టకూడదు అని ప్లాన్ చేస్తే ఎక్కడ పుట్టకూడదు అనుకున్నారో అక్కడే పుట్టించి ఎవరి దగ్గర పెరగాలో అక్కడే పెరిగేలా చేశారు దేవుడు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన అంశానికి అవసరమైన విషయం ఏంటి అంటే, ఫరో ఇశ్రాయేలీలలోని మగపిల్లలందరినీ సంహరించమని చెప్పడానికి కారణం ఏంటి అంటే అపవాది ఆలోచన. ఇక్కడ మనం ఆలోచిస్తే మన కంటికి కనిపించకపోయినా ఇక్కడ మనకు అర్థం కావలసిన విషయం ఏంటి అంటే, క్రీస్తుకు విరోధంగా ఫరో చెప్పిన మాట ఇది, ఫరో నిర్ణయించిన నిర్ణయం ఇది. తనకు తెలియదు క్రీస్తుని, కానీ తనకు తెలియకుండానే జరుగుతున్న విషయం ఏంటి అంటే క్రీస్తుకు విరోధంగా ఆయన ఒక ప్లాన్ చేశాడు, కానీ అది జరగలేదు. ఇంతేనా అంటే ఇంకా మనం ముందుకొస్తే ప్రతి సందర్భంలో కూడా క్రీస్తు రాకుండా ఉండడానికి చాలా ప్రయత్నాలు అపవాది చేసుకుంటూ వచ్చాడు. మనందరికీ బాగా తెలిసిన విషయం. ఎస్తేరు గ్రంథాన్ని కనుక మనం పరిశీలన చేస్తే ఎస్తేరు గ్రంథంలో 10 అధ్యాయాలు ఉంటాయి. కానీ 10 అధ్యాయాల సారం ఏంటయ్యా అంటే ఒకే ఒక్క విషయం ఏంటి అంటే యూదా జాతిని బ్రతికించుటకే ఆ పుస్తకం ఉన్నది. లేక ఆ పుస్తకంలో వ్రాయబడిన విశేషాలన్నిటినీ ఒక్క మాటలోకి తెస్తే మిగిలేదేంటో తెలుసా? యూదా జాతిని కాపాడుట అనేది మాత్రమే కనపడుతుంది మనకు. అక్కడ వస్తీ వెళ్ళాలి, ఎస్తేరుగా రావాలి. ఎందుకు రావాలి? యూదులను కాపాడాలి కాబట్టి, యూదులను కాపాడాలి కాబట్టి. ఇక్కడ కూడా మనం ఆలోచిస్తే వాస్తవానికి రాజు దగ్గర ఉన్నటువంటి మంత్రి హామాను గారు ఉన్నారు. హామాను గారికి నమస్కరించింది మొర్దెకై గారు. మొర్దెకై గారు నమస్కరించినప్పుడు మొర్దెకై గారి మీద చర్య తీసుకోవాలి హామాను, అంతవరకే. కానీ అతను తీసుకున్న నిర్ణయం ఏంటో తెలుసా? యూదా జాతి ప్రజలందరినీ నాశనం చేయడానికి రాజు దగ్గర సెలవు తీసుకున్నాడు. ఇక్కడ కూడా ఎస్తేరు గ్రంథంలో అర్థహశస్త మనం ఆ రాజును గనక మనం చూసినట్లయితే, లేకపోతే ఆ గ్రంథంలో కనిపించే రాజుల చరిత్రను గనక మనం చూసినట్లయితే ఏంటి అక్కడ విశేషమైన సంగతి అని గనక మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, దేవుడు అహష్వేరోషు రాజు కాలంలో కానీ లేకపోతే ఆ చరిత్ర ఎస్తేరు గ్రంథంలో వ్రాయబడిన చరిత్ర అంతా మనం గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ రాజు అహష్వేరోషు అనబడే ఈ రాజు హామానుకి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను వాడుకోవాలి అనుకున్నాడు హామాను. ఒక మాట చెప్పాలి అంటే ఇండైరెక్ట్గా అహష్వేరోషు సహకరిస్తున్నాడు యూదా జాతిని అంతమొందించడానికి తనకు తెలియకుండానే. కానీ ఆ జాతి అంతరించిపోకుండా ఉండాలి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ అహష్వేరోషు రాజుకే తన భార్య అందాన్ని చూపించాలి అన్న ఆలోచన కలిగించి, ఆమె రాకపోయేటప్పటికీ ఆమెను తొలగించాలనే ఆలోచన వచ్చి, ఆ స్థానంలోనికి మరొక కన్యకను తేవాలి అనిపించి ఆ స్థానంలోనికి ఎస్తేరుని తెచ్చిపెట్టారు దేవుడు. కాబట్టి హామానుకి అవకాశం ఇచ్చిన అహష్వేరోషుని గనక మనం గమనించినట్లయితే ఇతను కూడా తెలియకుండానే క్రీస్తుకు విరోధంగా లేచాడు. దూరపు ఆలోచన, ప్రత్యక్షంగా కనిపించే విషయం వేరు, దూరంగా ఉన్న ఆలోచన వేరు. దూరంగా ఉన్నది ఏంటి అంటే మెస్సియా ఈ లోకానికి రాకుండా ఉండాలి, అంతే. అంత దూరం వీళ్ళకి తెలియకపోవచ్చు. అది అపవాది ఆలోచన, అది అపవాది ఆలోచన. కానీ దేవునికి అపవాది ఆలోచన కూడా తెలుసు కాబట్టి చాలా చాకచక్యంగా అద్భుతంగా దానిని మలచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి యెహోవాకు విరోధంగా నిలిచిన వారిని మనం చూసాము. అభిషక్తునికి విరోధంగా ఎవరు నిలిచారు అంటే ఇదిగో ఇశ్రాయేలీలు మిగలకుండా ఉండాలని, ఇశ్రాయేలీలో మగపిల్లలు పుట్టకూడదని ఫరో శాసనం చేసి క్రీస్తుకు విరోధంగా మాట్లాడారు. అలాగే ఇశ్రాయేలీలలో యూదా జాతి మిగిలి ఉండకూడదు అని అహష్వేరోషు గారు హామానికి ఇచ్చిన మాట ద్వారా కూడా అదే విషయం చూస్తున్నట్టు మనం గమనిస్తాం. ఇంతేనా అంటే ఇంతేనే కాదండి, ఇక్కడ కేవలం జాతి కాపాడబడుతూ వచ్చింది. అయితే యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జరిగిన సంఘటన మనం చూసినట్లయితే పుట్టిన తర్వాత కూడా క్రీస్తును చంపడానికి ప్రయత్నం చేశాడు అపవాది. అప్పుడు కూడా ఎవరిని వాడుకున్నాడు అంటే హేరోదును వాడుకున్నాడు. ఒకసారి మనం చూడగలిగినట్లయితే మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 16వ వచనంలో ఆ జ్ఞానులు, మనకి తెలుసు కదా,
తూర్పు దేశము నుండి, అనగా మనం లేఖనాల ఆధారంతో చూసాము, షేబా అనే దేశము నుండి రాజులు వచ్చారు అని. వారు హేరోదు దగ్గరకు వచ్చారు. అంటే యూదులకు రాజు అన్నారు కాబట్టి, యూదయాన్ని పరిపాలిస్తున్నది హేరోదు కాబట్టి హేరోదు దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత రాజు ఎక్కడున్నాడని అడిగారు. హేరోదు కలవరపడ్డాడు. వెంటనే తన రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిచారు. క్రీస్తు ఎక్కడ పుట్టునని అడిగారు. బేత్లెహేములని చెప్పారు. వెంటనే హేరోదు ఏం చేశాడంటే, మీరు వెళ్ళి క్రీస్తును ఆరాధించి నా దగ్గరికి వర్తమానం తండి, నేను కూడా వెళ్తాను అని చెప్పాడు. అయితే వారు వెళ్ళగానే వారు దేవదూత చేత ప్రేరేపింపబడిన వారే వేరొక మార్గం గుండా వెళ్ళిపోయిన తరువాత హేరోదు ఆలోచించుకొని చేస్తున్న పని అన్నమాట ఇది. ఇప్పుడు 16వ వచనాన్ని చూద్దాం. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునిన కాలమును బట్టి బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఇక్కడ క్రీస్తుకు విరోధంగా లేచిన 3వ రాజు ఎవరు అంటే హేరోదు. ఫరో ఇశ్రాయేలీలు అంటే కొన్ని వేల సంవత్సరాల తర్వాత పుట్టే క్రీస్తు రాకుండా ఉండడానికి ఫరో ఆలోచిస్తే, ఆ తర్వాత మరలా చాలా కాలం తర్వాత వచ్చే క్రీస్తు రాకుండా ఉండడానికి అహష్వరోషుని అపవాది వాడుకుంటే, క్రీస్తు పుట్టిన తర్వాత కూడా ఆయనను అంతమొందించాలి అని అపవాది ఆలోచించినప్పుడు వాడుకుంటున్న రాజే హేరోదు. కాబట్టి 2వ కీర్తనలో మనం చదువుకున్న మాట, భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికిని విరోధముగా నిలిచిరి, విరోధముగా నిలువబడిరి అనే మాటలోని ఆంతర్యాన్ని మనం గమనిస్తే మనకేమర్థమవుతుంది అంటే, దేవుని పిల్లలకు విరోధంగా ఉన్న దేవునికి విరోధంగా ఉన్నట్లే, అలాగే దేవుని చేత అభిషేకించబడిన వారికి విరోధంగా ఉన్నట్లే, దేవుని చేతే అభిషేకించి పంపబడుతున్న క్రీస్తుకు విరోధంగా ఉన్న అభిషక్తునికి విరోధంగా ఉన్నట్లే. మనం ప్రత్యక్షంగా చూసాము, దావీదు గారికి విరోధంగా ఉన్నారు వాళ్ళు, దేవునికిని దావీదు గారికి విరోధంగా ఉన్నారు. అలాగే యెహోవాకు విరోధంగా ఉన్నారు ఫరో, అలాగే సెన్హెరీబు, అలాగే నెబుకద్నెజరు. అలాగే క్రీస్తుకు విరోధంగా ఉన్నారు ఎవరు అంటే, 1 ఫరో, 2 అహష్వరోష్, 3 హేరోదు. ఎందుకు అసలు వీళ్ళంతా ఎందుకు విరోధంగా ఉన్నారు? వాళ్ళు ఉంటే ఏంటి? ప్రతి తరంలో ప్రతి కాలంలో ఒక రాజు తర్వాత మరొక రాజు రావాల్సిందే కదా. మరి ఎందుకు వీళ్ళు విరోధంగా ఉన్నారు అని ఆలోచన చేస్తే ఒక విషయం మనకు అర్థమవుతుంది ప్రియులారా. అదేంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు. ప్రభువు అంటే రాజు, ప్రభువు అంటే రాజు లేదా చక్రవర్తి అని కూడా అనుకోవచ్చు మనం మరొక భాషలో చెప్పాలి అంటే. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాజుగా వచ్చారు, రాజుగానే మరణించారు. అయితే రాజుగా వస్తున్న ఆయనకు విరోధంగా నిలబడవలసిన వారు కూడా రాజులే. అలా అయితేనే మ్యాచ్ అవుతుంది. అందుకే వాళ్ళు తెలిసినా తెలియకపోయినా యెహోవాకును క్రీస్తుకును విరోధంగానే నిలబడ్డారు. ఎందుకయ్యా ఇలా చేశారు అంటే, వాస్తవానికి ఆ రాజులు వ్యతిరేకంగా నిలవడానికి కారణం వారికి తెలిసి కాదు, అది అపవాది ప్రేరణ. ఎందుకు అపవాది ప్రేరణ అంటే, మనకు తెలుసు ఆది కాండంలో ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను మీరినప్పుడు దేవుడు ఒక మాట సెలవిచ్చారు కదా. ఆదాము గారికి సెలవిచ్చారు ఏమనంటే, నువ్వు మరణించే వరకు కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాలి అని. అలాగే హవ్వమ్మ గారికి చెప్పారు, నీవు ప్రసవించేటప్పుడు నీ నొప్పులు అధికమవుతాయి అని, అంటే ముందున్నాయి ఇంకా పెరుగుతాయి అని. అదే టైంలో దేవుడు చెప్పిన మరొక అద్భుతమైన మాట ఏంటి అంటే, ఎదురుగా కనిపిస్తున్న సర్పంతోనూ మాట్లాడారు, సర్పంలో ఉన్న సాతానుతోనూ మాట్లాడారు. సర్పంతో ఏమి మాట్లాడారు అంటే, నువ్వు మన్ను తిని బ్రతుకుతావు, పొట్టతో ప్రాకుతావని సర్పం పాముతో చెప్పారు. పాములో ఉన్న అపవాదితో ఏం చెప్పారు అంటే, నీ తలను చితక త్రొక్కడానికి ఒక ఆయన వస్తాడు, ఆయన స్త్రీ యందు పుట్టి నీ తల చితక త్రొక్కుతాడు అని చెప్పారు. ఈ మాటను విన్న అపవాది యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వస్తాడు, ఆయన వచ్చేది ఎందుకు అంటే నా తలను చితక త్రొక్కడానికే అని. అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వస్తారో బైబిల్ చెప్పిన ఒక మాట చూద్దాం.
ఆయన రాకకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణాన్ని చూసుకొని ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యారు, ఎందుకు వచ్చారు ఈ లోకానికి అంటే బైబిల్ చెప్తున్న సమాధానం అపవాది యొక్క క్రియలను లయపరచుటకే. అందుకే ప్రతి సందర్భంలోనూ అపవాది క్రీస్తుని ఈ లోకానికి రాకుండా చేయాలని చూస్తూ వస్తే ఆ అపవాది క్రియలను లయపరుస్తూ దేవుడు రాజులందరూ వ్యతిరేకంగా ఉన్న అదే ఇళ్లల్లో అదే వారి సంరక్షణలోనే ఉంచుతూ క్రీస్తు ఈ లోకానికి వచ్చే వరకు చాలా జాగ్రత్తగా ఆయనని ఈ లోకానికి పంపించారు పరలోకపు తండ్రి. ఈరోజు మనం ఆలోచిస్తున్న కీర్తనల గ్రంథం 2వ కీర్తన 3వ చరణంలో యెహోవాకును క్రీస్తుకు విరోధంగా భూరాజులు ఎందుకు లేచారు అంటే వాళ్ళు కావాలని కాదు, వారిని లేపుతున్నది అపవాది. ఎందుకు అంటే అపవాది క్రియలు లయపరచడానికి క్రీస్తు వస్తున్నాడు కాబట్టి ఆయనను రాకుండా చేయాలి అన్నది అపవాది యొక్క ప్రణాళిక. అందుకే భూరాజులంతా ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అయినప్పటికీ క్రీస్తు ఈ లోకానికి రావాలి, సాతాను తలను చితక త్రొక్కారు. ఎప్పుడు? సిలువలో. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాల కాలం సువార్తను ప్రకటించి సిలువలో మరణిస్తూ సిలువ మరణము ద్వారా సాతాను తలను చితక త్రొక్కారు. ఆయన త్రొక్కడమే కాదు, ఆ క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన వారికి ఆయన చెప్పిన మరొక మాట మనం చూస్తే చాలా బాగుంటుంది ప్రియులారా. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. ఎవరైతే యేసుక్రీస్తుని దేవుని కుమారునిగా అంగీకరిస్తారో, తనను కుమారునిగా అంగీకరించిన వారందరికీ మనము దేవుని పిల్లలు అవ్వడానికే యేసుక్రీస్తు వారికి తండ్రి అధికారం ఇచ్చారు. ఇది యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి భూరాజులందరూ యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధంగా నిలబడడానికి కారణం ఏంటయ్యా అంటే అపవాది వారిని అలా రేపుతూ వచ్చింది. ఎందుకంటే అపవాదిని లయపరుచుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నారు కాబట్టి తన అంతం ఒక రకంగా చెప్పాలి అంటే క్రీస్తు ఈ లోకానికి రావడం మనలాంటి వారందరికీ సంతోషం, పండుగ. కానీ క్రీస్తు ఈ లోకానికి రావడం అపవాదికి మరణ వార్త లాంటిది. అది తనకు భయాన్ని కలిగించింది. అందుకే తనని ఎక్కడ అంతమొందించడానికి క్రీస్తు వస్తాడు అనుకున్న అపవాది ఆయన రాకను అడ్డగించడానికి రాజులను వాడుకున్నాడు. అందుకే భూరాజులందరూ ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడ్డారు. అయినప్పటికీ క్రీస్తు సర్వభూమికి రాజుగా ఉన్నాడు. ఎందుకు అంటే తండ్రి సర్వభూమికి మహారాజు కాబట్టి, ఆయన నిరంతర రాజు కాబట్టి, తన కుమారుడైన క్రీస్తును కూడా రాజుగా ఈ లోకానికి పంపించారు. కాబట్టి ఏ రాజు తన కుమారుడైన రాజుని ఈ లోకానికి పంపిస్తున్నాడో ఆయన రాకుండా అడ్డగించడానికి అపవాది వాడుకున్నది కూడా రాజులనే. అయినప్పటికీ ఎప్పుడైనా సరే అపవాది ఓటమి పాలవ్వాలి, దేవుడు విజయం పొందాలి. కాబట్టి క్రీస్తు రావడం జరిగింది, నశించిపోతున్న వారిని విడిపించడము జరిగింది, అందరికీ ప్రభువుగా ఆయన చరిత్రలో నిలిచిపోవడము జరిగింది ప్రియులారా. అయితే ఈ సందర్భం ద్వారా ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనము కూడా ఈరోజు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన మనమంతా రాజులైన యాజక సమూహం. మనం కూడా రాజులం. కాబట్టి రాజులమైన మనం ఈరోజు మనం చేయవలసింది ఏంటి అంటే అనేకులలో క్రీస్తుని ప్రతిష్ఠించేలా మనం ఉండాలి. భూరాజులు ఆ రోజు క్రీస్తు రాకుండా అడ్డగించిన వారుగా కనబడుతూ ఉంటే క్రీస్తును ధరించిన రాజులమైన మనం ఈరోజు అనేక మంది హృదయాలలో క్రీస్తును ప్రతిష్ఠించేలా ఉండాలి. మరి రక్షించబడిన మనము, క్రీస్తును అంగీకరించిన మనము
అలాంటి పనే చేస్తున్నామా, లేక ఆ రాజులకులానే క్రీస్తుని అంగీకరించామని చెప్పుకుంటూ కూడా క్రీస్తుకు విరోధంగా బ్రతుకుతున్నామా అన్నది ఈ రాత్రి మనం ప్రశ్న వేసుకోవాలి ప్రియులారా. ఈరోజు దేవుడు మనల నుండి ఆశిస్తున్నది ఏంటో తెలుసా? అపవాది క్రియలు నీవు నేను కూడా లయపరచాలి. అపవాది తలను శీఘ్రంగా చితక త్రొక్కాలి. అది ఎలా జరుగుతుంది అంటే క్రీస్తుని మనం స్వరక్షకునిగా అంగీకరించి రక్షణ పొంది ఆత్మ కలిగి నడుస్తూ ఉంటే. కానీ రక్షించబడ్డాం అనుకుంటూ అపవాది సంబంధమైన క్రియలే ఒకవేళ మనం చేస్తే మనం దేవుణ్ణి బాధ పెడుతున్నామనే సంగతిని గుర్తించాలి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా వేడుకలు చేసుకుంటా మనం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా? క్రీస్తు లోకములోనికే వచ్చారు, ఎన్ని కఠినమైన పరిస్థితుల్లో నుండైనా సరే. కానీ లోకములోనికి వచ్చిన క్రీస్తు మన హృదయంలోనికి వచ్చారా? ఆయన మన హృదయంలోనికి రాకపోతే అపవాదిని జయించడం చాలా కష్టం. ఒకవేళ అపవాదిని మనం జయించలేకపోతే, అపవాది క్రియలను మనం జయించలేకపోతే క్రీస్తు రాకలోని పరమార్థానికి అర్థమే ఉండదు ప్రియులారా. కాబట్టి క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చేశారు. కానీ ఆయనకి రావలసింది మన హృదయాలలోనికి, ఆయనను మన హృదయంలోనికి తెచ్చుకొని అపవాదిని జయించి పరలోకపు తండ్రిని సంతోషపెడితే. ఒకనాటి రాజులు యెహోవాకు విరోధంగా ఉన్నారు, కానీ ఈరోజు మనం ఆ యెహోవాకు అనుకూలంగా, ఆయన అభిషక్తునికి అనుకూలంగా ఆయన పిల్లలుగా మారడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము, ఎన్నో భయంకరమైన పరిస్థితులలో నుండి దేవుడు క్రీస్తుని విడిపించి మన కొరకు ఈ లోకానికి పంపించారు. ఆయనను మనము స్వరక్షకునిగా అంగీకరించి తండ్రికి సమీపస్థులమై, తండ్రికి ప్రియమైన కుమారులమై మరణిస్తే ఆయనున్న మహాలోకాన్ని మనం స్వతంత్రించుకుందాం. అలా జరగాలి అంటే క్రీస్తు మన హృదయంలోనికి రావాలి, అపవాది మన కాళ్ళ క్రింద ఉండాలి. అలా అపవాది తలను చితకత్రొక్కి దేవుని గెలిపించే వారిలో మనమంతా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.